కాళేశ్వరం ప్రాజెక్ట్ కరప్షన్పై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని ఎంక్వైరీ కమిషన్ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ హరిరాంపై ప్రశ్నల వర్షం కురిపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి ఆలోచన? 3 బ్యారేజ్లకు ఆలోచన చేసిందెవరు? రుణాలు తీసుకోవడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం వెనుక ఉన్నదెవరు? ఇది కంపెనీగా ఎలా మారింది? ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ రిపోర్టులు సమర్పిస్తున్నారా? కార్పొరేషన్ ఆర్థిక వ్యవహారాలపై ఆడిట్ జరిగిందా? ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ను నియమించడం సరే, కానీ సీఈఓను ఎందుకు నియమించలేదు? ప్రాజెక్ట్ నిర్మాణం కోసం బ్యాంకులు, ద్రవ్య సంస్థల నుంచి తీసుకున్న అప్పెంత? అందులో తీర్చిన అసలెంత? వడ్డీల పేరుతో ఇప్పటిదాకా జరిగిన పేమెంట్ ఎంత? ఈ వివరాలన్నింటినీ ఆడిట్ రిపోర్ట్లో పేర్కొన్నారా? కమిషన్ తీసుకున్న అప్పులు, వడ్డీల భారాన్ని అసెంబ్లీ ముందుకు తీసుకెళ్లారా? ఇలా దాదాపు 90 ప్రశ్నలతో హరిరాంను జస్టిస్ పీసీ ఘోష్ శుక్రవారం క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇప్పటిదాకా ఇంజనీర్లను, అధికారులను సాంకేతిక అంశాలపై ప్రశ్నించడంతో పాటు వారు సమర్పించిన అఫిడవిట్లలోని వివరాలతో క్రాస్ ఎగ్జామిన్ చేసిన తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ రిటైర్డ్ ఈఎన్సీ హరిరాంపై మాత్రం ఆర్థిక అంశాలకు సంబంధించిన ప్రశ్నలతో వివరాలను రాబట్టే ప్రయత్నం చేశారు. పలు ప్రశ్నల్లో మాజీ ముఖ్యమంత్రి ప్రమేయం ఉన్నట్లు హరిరాం అంగీకరించారు. 3 బ్యారేజ్ల కంటే ముందే తుమ్మిడిహట్టిని కట్టాలనే నిర్ణయం జరిగిందని, కానీ 152 మీటర్ల ఎత్తుతో కట్టేందుకు ప్రణాళికలు రూపొందించగా ముంపు ప్రాంతం కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని, దీంతో 148 మీటర్ల వరకు కుదించాల్సి వచ్చిందని హరిరాం వివరించారు. మహారాష్ట్ర సీఎంతో తెలంగాణ అప్పటి సీఎం చర్చల తర్వాతనే 3 బ్యారేజ్ల ఆలోచన వచ్చినట్లు తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్ పేరుతో ఒక సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని హరిరాం సమాధానం ఇచ్చిన వెంటనే దానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ను కమిషన్కు అందజేయాలని ఆశించారు. తొలుత కార్పొరేషన్గా ఏర్పడిన ఆ తర్వాత అది కంపెనీగా ఎలా మారిందని ప్రశ్నించారు. ఈ కార్పొరేషన్ ఆర్థిక వ్యవహారాలకు ఆడిట్ జరిగిందా లేదా అని ప్రశ్నించగా 2016 నుంచి 2021 వరకు ఆడిట్ అయిందని బదులిచ్చారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా ప్రాజెక్ట్ నిర్మాణానికి 10 బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నామని, ఆ మేరకు వాటితో అవగాహన ఒప్పందాలు, అండర్టేకింగ్ ప్రక్రియలు జరిగాయన్నారు. ఈ కార్పొరేషన్ ద్వారా ఇప్పటి వరకు 87,449 కోట్ల లోన్లు శాంక్షన్ అయ్యాయని, ఇందులో బ్యాంకుల నుంచి 62,825 కోట్లు రిలీజ్ అయ్యాయన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం బ్యాంకుల ద్వారా 10,000 కోట్ల లోన్ తీసుకోగా అందులో 7,100 కోట్లు రిలీజ్ అయ్యాయని, బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని హరిరాం వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ వేసిన ప్రశ్నల్లో చాలా వాటికి హరిరాం బదులివ్వకుండా దాటివేశారు. గుర్తులేదు, స్పష్టత లేదు, వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు, చూసిన తర్వాత చెప్తాను ఇలాంటి సమాధానాలు ఇవ్వడంతో కమిషన్ ముందు శనివారం కూడా హాజరు కావాలని జస్టిస్ ఘోష్ ఆదేశించారు. ఇప్పుడు సమాధానం చెప్పలేకపోయినా ప్రశ్నలకు వీలైనంత వరకు వివరాలు అందిస్తానని హామీ ఇవ్వడంతో పాటు తన దగ్గర ఉన్న డాక్యుమెంట్లను కూడా సమర్పిస్తామని జస్టిస్ ఘోష్కు స్పష్టం చేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న మొత్తం అప్పుల్లో బ్యాంకులకు దాదాపు 29,737 కోట్లను రీపేమెంట్ చేసినట్లు తెలిపారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో సుమారు 64,000 కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించినట్లు తెలిపారు. మాజీ ఈఎన్సీ మురళీధర్ పేరును ప్రస్తావించారు. కాళేశ్వరం కార్పొరేషన్ వార్షిక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంశంపై కమిషన్ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వానికి సమర్పించామని హరిరాం రిప్లై ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్లో జరిగిన డ్యామేజ్ పిల్లర్లకు పగుళ్లపై ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్గా హరిరాం అభిప్రాయాన్ని కోరారు. ఈఎన్సీగా పనిచేసినప్పుడు ఆ బ్యారేజ్ నిర్మాణంలో జరిగిన లోపాలపై జస్టిస్ ఘోష్ ఆరా తీశారు. భారీ ఖర్చుతో కట్టిన బ్యారేజ్కి జరిగిన డ్యామేజ్కు ఎవరు బాధ్యులంటూ నిలదీశారు. గేట్లను శాస్త్రీయ పద్ధతిలో మాన్యువల్ ప్రకారం ఆపరేట్ చేయడంలో, మెయింటెనెన్స్ చేపట్టడంలో చోటు చేసుకున్న లోపమే ప్రధాన కారణమని వివరించారు.